హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా చాలామంది కంగారు పడుతున్నారండి. రైతులకు మరి రైతు బంధు డబ్బులు రావట్లేదు, మరి ఎందుకు అనేసి. కొంతమందికి పడడము, కొంతమందికి పడకపోవడము, ఏ కారణాలు ఏంటి ఈ వీడియోలో అయితే చెప్తానండి. మీరు కంగారు పడే అవసరం లేదు, అయోమయంలో ఉండకండి. ఆ, అందరికీ పడితే ఏ ఇబ్బంది ఉండకపోవు, అందరికి పడకపోవడం వల్లనే ఇబ్బంది వచ్చింది. ఇక మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఇక రైతు బంధు డబ్బులు అయితే 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే పడడం జరుగుతుంది. ఒకసారి 1.5 ఎకరాలు పడడం, తర్వాత 3 ఎకరాల వరకు ఈ రిపబ్లిక్ డే నిన్నటి రోజు అయితే పడడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఎందుకు పడట్లేదు అనేసి, మాకు పడలేదు అనేసి కంగారులో ఉంటున్నారు. కంగారు పడే అవసరం లేదండి. మీకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు హాలిడేస్ వచ్చాయి, బ్యాంకులు బంద్ కారణంగా కొంతమందికి పడకపోవడం జరిగింది. అందరికి ఒకేసారి చేస్తేనేమో పడే అవకాశాలు ఉంటుండే. అందరికీ ఒకేసారి కాకుండా కొంతమందికి కొన్ని. అలాగే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు 9 కోట్ల అప్పు అయితే తీసుకోవడం జరిగింది. అందులో 2,000 కోట్లు రైతు బంధుకే ఖర్చు చేశారు. ఇప్పుడు అందులో మీరు 2,000 కోట్లు మీకు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామని చెప్పారు రైతు బంధుకు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 3 ఎకరాల వరకు అయితే ఒకసారి సగం అయితే పడ్డాయండి. ప్రతి ఒక్కరికి పడతాయి, కంగారు పడే అవసరమే లేదు. రైతు బంధు డబ్బులు అనేది ఈ హాలిడేస్ వల్ల ఈ 3 రోజులు 4 రోజులు 3 రోజులు అయితే ఆపేస్తారండి. రిపబ్లిక్ డే, సాటర్డే అండ్ సండే ఇలా హాలిడేస్ వచ్చినప్పుడే ఇబ్బంది, అంతేగాని ఏం లేదండి, పడతాయి. పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అయితే దగ్గర పెట్టుకోండి. మీరు ఇవైతే బ్యాంక్ అయితే సబ్మిట్ చేయండి. వెంటనే మీకైతే ఇలాంటి ఈకేవైసీ కూడా చేయండి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబరు ఖచ్చితంగా అయితే మీకైతే ఇప్పుడైతే మీకు మండే వరకల్లా ఖచ్చితంగా అందరికైతే అమౌంట్ అనేది పడతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి.